హాయ్ అండి, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఒక చిన్న రిక్వెస్ట్, స్టోరీ పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్లో 2 నిమిషాలు 3 నిమిషాలు వింటే మీకు స్టోరీ క్లారిటీ ఉండదు. ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోతాం. ఇక అంతే, నాకు భయం వేసింది. ఇక అప్పటి నుంచి నేను క్లాస్లో వృద్ధ ఉన్నా కూడా పట్టించుకోవటమే మానేశాను. ఉంటారండి బాబు కాలేజీలో, సంవత్సరానికి ఒక స్టూడెంట్ అయినా ఈ రుద్ర లాంటి వారు ఉంటారు. ఏంటో వీళ్ళని ఎలా బాగు చేయాలో ఏంటో, మన వల్ల అయితే కాదు అని అందరూ కూడా తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు రుద్ర గురించి. అలా క్లాస్ టైం అవ్వటంతో ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. బాయ్ బాస్ ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ ఇవాన్ రుద్రనేత్రుడికి ఎలా దొరికాడు? నిన్న సరుకు కూడా ఆఫ్రికా వాళ్ళు తీసుకోకుండా వెళ్ళిపోయారంట కూపన్ లేకపోవటంతో. అసలు ఆ ఇక్బాల్ మన దగ్గర ఉంటూనే తెలివిగా మన దగ్గర ఉన్న సరుకుని బయట అమ్ముకుంటూ ఉంటున్నాడు అని సీరియస్ అవుతూ ఉంటాడు బాస్. ఇక్బాల్ సంగతి నేను చూసుకుంటాను. అయినా రుద్రనేత్రుడికి మనం ఉండే ప్లేస్ ఎలా తెలిసిందో అది నాకు అర్థం కావటం లేదు. ఈ 3 సంవత్సరాల్లో సిటీలో ఎక్కడ ఏమి జరుగుతున్నా క్షణాల్లో పట్టుకుంటున్నాడు. కానీ ఏ రోజు కూడా మన స్థావరానికి వచ్చింది లేదు. కానీ ఈరోజు ఉన్నట్టుండి ఆ స్థావరం రుద్రనేతుడికి ఎలా తెలిసింది? అక్కడకు వెళ్ళి మరి ఇవన్నీ చంపి పార్టీలోనికి తీసుకొని రావాల్సిన సిచ్యువేషన్ ఎలా కలిగిందో నాకైతే అర్థం కావటం లేదు. మన దగ్గర పనిచేసే వాళ్ళల్లో ఎవరైనా ఇన్ఫార్మర్గా ఉన్నారా అని సీరియస్గా అడుగుతాడు. అలా ఉంటే వాళ్ళ బ్రతుకు ఏమైపోతుందో వాళ్ళకు తెలుసు. కాబట్టి అలా ఉండే ఛాన్స్ లేదు. మనమంటే భయం ఉండటం వల్ల ఎవ్వరూ కూడా నోరు తెరిచి మాట్లాడే సాహసం కూడా చెయ్యరు. మరి రుద్రనేత్రుడికి ఎలా తెలిసింది? ఆ ప్లేస్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అక్కడికి వెళ్ళి చంపాడు. ఒకవేళ అక్కడికి వెళ్లకుండా వేరే చోట ఎక్కడైనా ఉండి చంపాడు అంటే ఇవాన్ని ఇక్బాల్ చూశాడు, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా చూశారు అని చెబుతున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో ఎక్కడా కూడా ఎవ్వరూ లోపలికి వచ్చినట్లు బయటకు వెళ్ళినట్లు కూడా కనపడటం లేదు. అసలు ఏంటో ఏమీ అర్థం కావటం లేదు, అంత అయోమయంగా ఉంది అని అన్నాడు బాస్. ఆ రుద్రనేత్రుడు డైరెక్ట్గా మనం ఉన్న పార్టీలోనికి తీసుకొని వచ్చి అక్కడ శవాన్ని వేశాడు. పొరపాటున ఈ ఇవాన్కి మనకి సంబంధాలు ఉన్నాయి అని తెలిస్తే మనకు చాలా కష్టం అవుతుంది. మన ఆగడాలు ఇక్కడితో అంతమైపోతాయి. మీరేమీ కంగారు పడద్దు, భయపడద్దు. మీరు అనుకున్నట్లుగానే ఏమీ జరగదు. దానికి ముందే మనం ఆ రుద్రనేత్రుడు అంతు చూద్దాం. పోలీసులు ఆ రుద్రనేత్రుడిని పట్టుకునే పనిలోనే ఉన్నారు. త్వరలోనే వాడిని పట్టుకుంటారు. ఖచ్చితంగా పట్టుకుంటారు. ఎన్ని రోజులని దాక్కొని సీక్రెట్గా మనం చేస్తూ ఉన్న వాటిని ఆపగలడు? ఏదో ఒకరోజు ఖచ్చితంగా ప్రజల ముందుకు రావాల్సిందే కదా. ఎంత మంచి చేస్తున్నా కూడా అతను చేస్తున్నది తప్పే అని సమాజానికి అర్థమవుతూనే ఉంది. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చేయడానికి మనం ఉన్నాం కదా అని కన్నింగ్గా నవ్వుతూ ఉంటాడు బాస్. నాకేమీ అర్థం కావటం లేదు, మైండ్ కూడా పనిచేయటం లేదు. ఒక్కొక్కసారి పంతుల దగ్గరకు వెళ్ళి మన జాతకం ఒకసారి చూపించుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది. ఇక పైన ఏమైనా ఆటంకాలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుందాం. నువ్వు వస్తావా అని అడిగాడు. ఓకే బాస్, అలానే మనం వెళ్ళి రేపు కలిసి మాట్లాడి వద్దాం అని అన్నాడు. అది అంతా సరే, 1 నెలలో మనం పంపించవలసిన చాక్లెట్లు అంటే తినే చాక్లెట్లు కాదండి, అమ్మాయిలని అలా కోడ్ లాంగ్వేజ్లో చాక్లెట్ అని పిలుస్తారు, ఎవ్వరికీ అర్థం కాకుండా. దుబాయ్ పంపించాలి కదా, ఆ పని ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నాం. అంతకుముందు రుద్రనేత్రుడు ఆపటంతో కాస్త హోల్డ్లో పెట్టాం పని. కానీ ఇప్పుడు మనీ కూడా చాలా ఎక్కువ ఆఫర్ ఉంది. మన ఇండియాలో ఉన్న అమ్మాయిలకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది. కాబట్టి మనకు మనీ బాగానే వస్తుంది. ఈ నెలలో ఖచ్చితంగా ఒక 10 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఈ మంత్ ఎండింగ్కి వైజాగ్ ద్వారా వాళ్ళని పంపించాలి అని చూస్తున్నాం. ఇప్పటికీ ఆల్రెడీ ఒక 5 మంది దొరికారు. ఇక 5 మంది దొరికితే సరిపోతుంది అని అన్నాడు. సరే, జాగ్రత్తగా ఉండండి. ఆ 5 మంది కూడా బయటకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు కాపలా కాస్తూ నిఘా పెడుతూ ఉండండి. అలా ఇద్దరు కూడా వాళ్ళ డీలర్స్ గురించి ఏం చేయాలి అని కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తారు. నైట్ డాన్ గారు రుద్రనేత్రుడికి ఫోన్ చేస్తారు. ఏంటి డాన్ గారు, ఈ టైంలో నాకు ఫోన్ చేశారు అని అడిగాడు రుద్ర. నీతో ఒక చిన్న పని పడింది, అందుకే ఫోన్ చేశాను.
పని పడకపోతే మీరు ఇలా ఫోన్ చేయరు కదా, ఇప్పుడు ఎవరిని చంపాలి, ఎవరిని లేపేయాలి అని అదేదో పకోడీ వేసినంత సింపుల్గా అడుగుతాడు రుద్రనేత్రుడు. ఎవరిని చంపవలసిన పని లేదు, ఎవరిని పైకి పంపించవలసిన అవసరం అంతకంటే లేదు, ఆడపిల్లల్ని కాపాడాలి ఈసారి అని అన్నారు డాన్ గారు. ఆడపిల్లలను కాపాడాలా? సరే, ఇంతకీ ఆ ఆడపిల్ల ఎవరు ఏంటి అనేది నాకు వివరాలు చెప్పండి, కాపాడతాను అని అన్నాడు. ఇంకా వివరాలు పూర్తిగా తెలియలేదు. కరెక్ట్గా నెల రోజులకి ఆడపిల్లల్ని మన రాష్ట్రం నుంచి వైజాగ్ పోర్టు నుండి షిప్ ద్వారా దాటిస్తున్నారు అని తెలిసింది. అది కూడా ఎవరూ లేని అనాథలని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని చేస్తున్నారు అని తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇలా చేశారు, కాకపోతే ఎవరికీ తెలియకుండా మనం అడ్డుకోవటంతో ఆపేసి డ్రగ్స్ బిజినెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంతవరకు కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ మనకు తెలియకపోవటంతో మనం పెద్దగా ఎఫెక్ట్ పెట్టలేకపోయాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్ మనకు తెలిసింది కాబట్టి అది మానేసి ఇప్పుడు అమ్మాయిలను సప్లై చేయటం మొదలుపెట్టారు. ఇంకా నెల రోజుల టైం ఉంది కదా, అప్పటికి నేను చూసుకుంటానులే, మీరేమీ కంగారు పడద్దు. ఆ 10 మంది అమ్మాయిలను కాపాడే బాధ్యత నాది అని అభయహస్తం ఇస్తాడు రుద్రనేత్రుడు. నువ్వు హామీ ఇచ్చావంటే చాలా ప్రశాంతంగా కూల్గా ఉండవచ్చు. ఇక పని కూడా పూర్తయిపోయినట్లే అని నాకు తెలుసు. కాకపోతే నువ్వు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈసారి దానిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలిసింది అని అన్నారు డాన్ గారు. ముఖ్యంగా నువ్వే ఖచ్చితంగా వాళ్ళ పనికి అడ్డుపడతావు అని తెలిసి నిన్ను అడ్డుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రుద్రనేత్రుడు గట్టిగా నవ్వుతూ, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఈ రుద్రనేత్రుడు ఎవ్వరికీ దొరకడు. ఈ అంతు చిక్కని రహస్యమే ఈ రుద్రనేత్రుడు. నన్ను ఛేదించాలి అని చూసిన వాళ్ళ అంతం చూస్తాను ఈ రుద్రనేత్రుడు అని గట్టిగా నవ్వి ఫోన్ పెట్టేస్తాడు రుద్రనేత్రుడు. డాన్ గారు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఇలా ఎలా చేయగలుగుతారు? ఆడపిల్ల జీవితాలను నాశనం చెయ్యాలి అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ చంపేశారు అని తెలిసేసరికి రాష్ట్రమంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు. పోలీసులు ఏం చేస్తున్నారు, ఆ రుద్రనేత్రుడిని పట్టుకోకుండా ఎంతోమందిని చంపేస్తూ ఉంటే అంటూ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తూ బస్సులన్నిటికీ నిప్పు పెట్టి తగలబెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో సమాజ సేవ చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అక్కడ చచ్చింది ఒక దుర్మార్గుడు. అయినా కూడా ఆ దుర్మార్గుడిని మంచి చేస్తూ ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూ ఉంటారు నీచులు. అలా అన్ని కాలేజీ లోపలికి వెళ్ళి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. కాలేజీకి హాలిడేస్ ఇచ్చేసి పంపించండి, లేదంటే విధ్వంసం సృష్టిస్తాము అని. దాదాపు అన్ని కాలేజీ వాళ్ళు భయపడతారు. అమ్మో, ఎందుకు వచ్చిన గొడవ, ఒక్కరోజు క్లోజ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ రుద్రనేత్ర వాళ్ళు ఉన్న కాలేజీలో మాత్రం అస్సలు భయపడరు. దాక్షాయిని ఇంకా వాళ్లకు ఎదురు తిరిగి ఎవరో ఒక వీధి గూండా రౌడీ చనిపోతే కాలేజీలో చదువుకుంటూ ఉన్న పిల్లల స్టూడెంట్స్ బంగారు లాంటి భవిష్యత్తును నాశనం చెయ్యాలా, మీరు చేస్తున్నదే తప్పు, అటువంటిది ఇంకా ఇలా అందరి జీవితాలను నాశనం చెయ్యాలి అనుకుంటున్నారా అని వాళ్ళని బెదిరించి బయటకు పంపించేస్తుంది దాక్షాయిని. జస్ట్ బెదిరించడానికి ఒక 2 మాత్రమే వస్తారు. ఆ మాట వినకపోతే వెనక ఇంకొక 10 మందిని తీసుకొని రావచ్చు అని వాళ్ళు వెళ్ళిపోయారు. అలా 2 కూడా బయటకు వెళ్ళి కాలేజీలో మా మాట వినటం లేదు, హాలిడే ఇవ్వరంట, ఎప్పటిలా కాలేజీ యథావిధంగా జరుగుతుంది అని చెప్పారు. అది కూడా ఒక లేడీ మాకు వార్నింగ్ ఇచ్చింది అని చాలా కోపంగా తమ లీడర్కి చెబుతారు వాళ్ళు. కాలేజీలో లంచ్ బ్రేక్ కొడతారు. అందరూ కూడా క్యాంటీన్లో కూర్చొని తింటూ ఉంటారు. ఎప్పటిలా రుద్ర యష్మి దగ్గర ఉన్న బాక్స్ లాక్కొని తింటూ ఉంటాడు. ఏంటే, నీ దగ్గర నుంచి నేను బాక్స్ లాక్కుంటున్నాను అని కావాలి అని ఇదిగో ఇలా ఉప్పు కారం లేని చప్పిడి కూడు తీసుకొని వస్తున్నావా ఏంటి అంటూ ఆ బాక్స్ని యష్మి మొహం మీదకు విసిరి కొడతాడు రుద్ర అలా చేయటంతో యష్మికి చాలా బాధగా, అవమానంగా, అంతకు మించి కోపం వస్తుంటుంది. పిడికిలు బిగించి సీరియస్గా అతని వైపు చూస్తుంటుంది. చుట్టూ ఉన్న అందరూ కూడా యష్మినే బాధగా చూస్తూ ఉంటారు, ఏమీ చెయ్యలేక. పక్కనే ఉన్న నేత్ర మాత్రం, ఏంట్రా తన దగ్గర ఇంకా బాక్స్ లాక్కుంటూ ఉంటే సరేలే, నీ కడుపు నిండుతుంది కదా అని సైలెంట్గా ఉంటే బాగోలేదు అని నువ్వు వంకలు పెడుతూ తనని అలా మాటలు అంటావా, ఈరోజు ఇంకా మితిమీరి అన్నాన్ని తన మీదకు విసిరి కొడతావా అంటూ నేత్ర రుద్ర కాలర్ పట్టుకుంటాడు.
మధ్యలో నీ బాధేంట్రా? ఎంతైనా నువ్వు దానికి సెక్యూరిటీ కదా! ముందు నీ మీద చెయ్యి వెయ్యకుండా, అన్నం వెయ్యకుండా దాని మీద వేశాను అని బాధపడుతున్నావా? అంటూ ఏమాత్రం తగ్గకుండా నేత్ర కాలర్ పట్టుకుంటాడు రుద్ర. అది చూస్తూ ఉన్న అందరికీ కూడా మరలా ఇద్దరి మధ్య ఏదో ఒక పెద్ద గొడవ జరుగుతుంది అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అది చూస్తూ ఉన్న యష్మికి కూడా చాలా భయం వేసి వెంటనే వాళ్ళిద్దరిని దూరంగా నెట్టి రుద్ర చెంప మీద కొట్టాలి అని చెయ్యి ఎత్తుతుంది. కానీ రుద్ర అది ముందుగానే గమనించి యష్మి చేతిని పట్టుకొని, ఏంటే, ఎక్కడైనా మన దేశంలో భార్య భర్తని కొడుతుందా? అమ్మని అని నోటి మీద వేలు వేసుకుంటూ, అప్పచారం అప్పచారం అలా కొట్టొచ్చా? తప్పు కదా అంటూ ఏదో గీతోపదేశం చేస్తున్నట్లుగా ఆమెకు చెబుతుంటాడు రుద్ర. యష్మి అతని చేతిలో నుండి తన చేతిని విసురుగా వెనక్కి లాక్కొని, ఏంట్రా మాట్లాడుతున్నావు? నువ్వు నా భర్త ఏంటి, నేను నీ భార్య ఏంటి? అసలు నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఆడపిల్లగా పుట్టిన ఏ అమ్మాయి కూడా నిన్ను అస్సలు పెళ్లి చేసుకోదు. నువ్వు నీ వాలకం, ఓ మంచి లేదు, మర్యాద లేదు. ఇలా ఎవరైనా తినే అన్నాన్ని కింద పడేస్తారా? ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర నుంచి లంచ్ బాక్స్ లాక్కుంటూ ఉంటే, అయ్యో సరేలే అన్నం తింటున్నాడు కదా, సీఎం కొడుకు అయ్యి ఉండి కూడా పాపం తినటానికి కూడా గతి లేని పరిస్థితుల్లో ఉండి నా దగ్గర తింటున్నాడు అని జాలిపడి సైలెంట్గా ఉంటే, ఇలా నా ముఖం మీద ఫుడ్ విసిరేస్తావా అని ఎదురు దాడికి దిగుతుంది యష్మి. ఏంటే, నా మీద ఇలా ఎదురు తిరుగుతున్నావు? ఈ సెక్యూరిటీని చూసి బాగా రెచ్చిపోతున్నావా? అంత సీన్ ఉండదు. ఇక్కడ మనమే కింగ్, మన కిందే ఎవ్వరైనా ఉండాల్సిందే అంటూ నేత్రాన్ని ఓరగా చూస్తూ యష్మితో అంటాడు. ఎంత సీన్ ఉందో లేదో నేను చూస్తానురా అంటూ రుద్ర మీదకు వస్తాడు నేత్ర. ఇద్దరూ ఒకరికి ఒకరు ఏమాత్రం తగ్గకుండా ఒకరి షర్ట్ కాలర్ ఒకరు పట్టుకొని నిప్పులు కక్కే కళ్ళతో అవకాశం వస్తే ఎదుటివారిని భస్మం చేసే విధంగా కోపంగా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఒకరు వస్తారు. ఇంతకీ ఎవరు వచ్చారు? వాళ్ళని చూసి వాళ్ళు ఆగారా లేదా? రుద్ర వాళ్ళ ఫైటింగ్ జరుగుతుందా లేదా? తెలియాలి అంటే స్టోరీ వింటూ ఉండండి. ఇంకా ఉందండి, స్టోరీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.